తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులంటూ ప్రభుత్వం లబ్ధిదారులందరికీ మెసేజ్లు కూడా పంపించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని, ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల నుంచి మే కోటా బియ్యం పొందవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్తో సహా మెసేజ్లు వచ్చాయని, వారు స్టేటస్ను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారు మీ సేవలో ఇచ్చిన రిఫరెన్స్ నంబర్ ఆధారంగా స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. అయితే లబ్ధిదారులు రేషన్ కార్డు నెంబర్ ప్రకారంతో అధికారిక వెబ్సైట్లో తమ కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో కార్డులోని కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు కనిపిస్తాయి. అధికారిక వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రిఫరెన్స్ నంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే రేషన్ కార్డు స్థితి తెలియకపోతే దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏళ్లుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కీలక అప్డేట్ వచ్చింది. చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రకారం పేర్లను కూడా యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం కూడా పైన ఇచ్చిన లింకును క్లిక్ చేయండి. దీనిలో పాత రేషన్ కార్డు నంబరును నమోదు చేయడం ద్వారా కార్డులోని సభ్యుల జాబితాను చూడవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు, ప్రజాపాలన, గ్రామ సభలు, కులగణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా ఏ రేషన్ షాప్కు వెళ్ళినా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతాయి.